హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మిషన్ కుట్టాలంటేనే బద్ధకంగా అనిపించే వాళ్ళకైతే నేను ఈరోజు కొన్ని టిప్పులు, అలాగే నేను ఏ విధంగా అయితే నా బద్ధకాన్ని అయితే నాకు బద్ధకం వస్తుందండి. నేను ఒక్కోసారి మిషన్ ఎక్కాలంటే స్టిచ్చింగ్ చేయలేని పరిస్థితులు. సో నాకు ఎదురైన అనుభవాలే మీకు అలా ఉన్నట్లయితే మీరు కూడా చేంజ్ చేసుకుంటారని అయితే కొన్ని టిప్స్, కొన్ని నేను పాటించే కొన్ని ఈ పద్ధతులు అయితే మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను అనమాట. చాలా వరకు వచ్చేసి మనము టైలరింగ్స్ అనేది చాలా కేరింగ్ అయితే తీసుకోవాలండి. ముఖ్యంగా మన విషయంలో చాలామంది అంటుంటారు బాగా ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అని అయితే అంటుంటారు. కాకపోతే ఫుడ్ మాత్రమే ఎక్కువ తీసుకుంటే సరిపోదండి. అందులో మనం ఏమేమి తీసుకుంటున్నాం, మనం తీసుకోవాల్సింది లైట్ ఫుడ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు మనం కూర్చొని స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏ ఫుడ్ తీసుకుంటే ఎలా మనకి హెల్తీగా ఉంటామో, ఎలా మనము ఇంకా లేజీగా ఉండకోకున్నట్లా ఎలా హుషారుగా పని చేసుకుంటామో అనేది అయితే చెప్తాను. చాలా వరకు వచ్చేసి టైలరింగ్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి వాటర్ బాగా తాగాలి, ఫుడ్ బాగా తినాలి అంటాం కదా. అలాంటిది ఏం లేదండి. మీరు వచ్చేసి ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోకపోవడమే మంచిది. ఏంటి ఈ అక్క ఇలా చెప్తుంది అనుకోవద్దండి. నిజంగా అంటే మనము ఏ ఫుడ్ తీసుకోవాలి అంటే ఎక్కువ శాతము ఫ్రూట్స్ తీసుకోవాలి అండి. బాగా జీర్ణం అయ్యే ఫుడ్ తీసుకోవాలి. లేదా బరువుగా ఏదైనా అరగని ఫుడ్ అలా తీసుకున్నాము అంటే మనకనేది పొట్ట వచ్చేస్తుంది. ఎనీ టైం మనమైతే స్టిచ్చింగ్ కుడుతూ ఉంటాం కాబట్టి అదనేది ఎక్కువ అరగని ఫుడ్ అలాగా తీసుకుంటే మనకనేది పొట్ట వచ్చేయడం, అది జీర్ణం కాకపోవడము, ఇలాంటి సమస్యలు అయితే తలెత్తుతాయండి. నేనైతే మార్నింగ్ లేవగానే అయితే అండి వేడి నీళ్ళు అయితే కాంచుకొని తాగుతాను అనమాట. వేడి నీళ్ళు, అందులో ఒక రోజు వచ్చేసి హనీ వేసుకుంటాను, లెమన్ వేసుకుంటాను. ఇలాంటివి అయితే లేవగానే గోరువెచ్చని నీళ్ళు అయితే నేను తాగుతాను అనమాట. తర్వాత ఇంటి పని అనేది మనము చాలా బాగా అయితే ఇంకా వర్క్ అనేది చేసుకుంటాను. ఎవరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అంటూ లేరండి. నేను వచ్చేసి మార్నింగే ఫుడ్ అంతా నేనైతే ప్రిపేర్ చేస్తానండి. నేను 2 కర్రీసు, టిఫిన్ పిల్లవాళ్ళకి ఇంకా వచ్చేసి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇంకా నేను ఒక్కసారి ఫుడ్ ప్రిపేర్ చేసేది మొదలు పెట్టానంటే ఇంకా ఈవినింగ్ వరకు అటు పక్కకు వంటగదిలో వెళ్ళకోకున్నట్లయితే నేను ఏర్పాటు చేసుకుంటానండి. అలాగే వచ్చేసి నాకు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు అనేది నేను లైట్ ఫుడ్ అనేది తీసుకుంటానండి. అదేంటక్క ఎక్కువ వర్క్ ఉంటే బాగా తినాలంటారు కదా. లేదండి, ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు మనము హెవీ ఫుడ్ తీసుకున్నాము అంటే చాలా బద్ధకం అయిపోతుందండి. అంటే బరువుగా మన ఒళ్ళు మనకే బరువుగా అనిపిస్తుంది అన్నమాట. అందుకు నేను వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు లైట్ ఫుడ్ తీసుకుంటాను. కాకపోతే నేను ఇక్కడ తీసుకునే కేరింగ్ ఏదంటే ఫ్రూట్సు, క్యారెట్, బీట్రూట్ జ్యూసు ఇలాంటివి అయితే చేసుకొని నేను తాగుతానన్నమాట. అంటే మన ఎనర్జీ లెవెల్స్ తగ్గకోకుండా ఫుడ్ లైట్గా తీసుకుంటాం కాబట్టి ఇలాంటి మనము నీరసపడిపోకుండా ఇలాంటి ఫ్రూట్లు అయితే నేను తీసుకుంటాను. మనకు బయట నుంచి ఏమన్నా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఫ్రూట్, అటువంటివన్నీ నేను తింటానన్నమాట బాగా. అంటే మనము ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకా హెవీ అయిపోవడం వల్ల ఆ విధంగానే బద్ధకం వచ్చేస్తుంది. అలాంటివి కాకుండా లైట్ ఫుడ్ అనేది తీసుకోండి. యాపిల్స్ కానివ్వండి, ఏదో గంటకు ఒకటి, ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే పెసర బ్యాల్ అనేది నానబెట్టుకోండి. ఆ బ్యాల్ అనేది గంటకు కొద్దిగా అయితే తీసుకున్నామంటే మనకు ఎనర్జీ లెవెల్స్ అయితే తగ్గవన్నమాట. అలాగా నేనైతే నా డేలో అలా ప్లానింగ్ చేసుకుంటానండి. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా తిని పడుకునేదే కాబట్టి కొద్దిగా ఫుడ్ అయితే బాగానే తీసుకుంటానన్నమాట. ఫుడ్ తీసుకునిందేమో నేనైతే పడుకోనండి. అలా పడుకున్నా కూడా మనకు సరిగా అరగకపోవడము, అర్లీ మార్నింగు లేజీగా ఉండడం ఇలా అయితే జరుగుతుంది. ఫుడ్ ఏవి తీసుకున్నా ఒక 100 అడుగులు అయితే నేను వాకింగ్ చేస్తానండి. మినిమము 15 నిమిషాలన్నా బాగా వాకింగ్ చేసి అయితే నేను పడుకుంటాను. అలా వాకింగ్ చేయడం వలన ఏమవుతుందంటే మనం తినేది బాగా అరుగుతుంది అనమాట. అర్లీ మార్నింగ్
లేజీగా ఉండకోకుండా హెల్తీగా అయితే మనం లేస్తామన్నమాట. లేచిందేమో అట్లా నీళ్ళు, వేడి నీళ్ళు అనేది గోరువెచ్చని నీళ్ళు తాగినామంటే మనకొచ్చి చాలా బాగా ఆ డే అంతా మనకి చాలా యాక్టివ్గా అయితే ఉంటాము. ఇలా నేనైతే ప్లాన్ చేసుకుంటాను. ఎవ్రీడే ఏదో ఒక జ్యూస్ అయితే చేసుకొని తాగుతానండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెవీ ఫుడ్ అయితే తీసుకోను కాబట్టి బాగా మంచిగా ఫుడ్ అయితే నేను తీసుకుంటానన్నమాట. ఇలా ఈ విధంగా ప్లానింగ్ అనేది చేసుకుంటే మనం ఎక్కువ స్టిచ్చింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఎన్ని గంటలకు మిషన్ ఎక్కుతాను అనేది. ముందు ఛానల్స్ వెళ్ళి నాకు చెక్ చేశారంటే మీకు ఈజీగా నేను మార్నింగ్ పని వరకు ఎన్ని గంటలకు ఎక్కుతాను మిషను, ఎన్ని గంటలకు దిగుతానని అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే అందులో చెప్పాను. అలా నా డే అంతా కంప్లీట్ అవుతుంది అండి. ప్రతిరోజు ఇదే దినచర్య అనేది నా డేలో పార్ట్ అనమాట. ఇలాగినా చేసుకున్నా అంటే బద్ధకం అనేది మనకు ఉండదు. హెవీ ఫుడ్ తీసుకున్న తర్వాత మనము పడుకొని ఉండిపోవడం ఇలాంటివన్నీ లేకుండా లైట్ ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవడం వలన మనమేమో పెద్ద పెద్ద వర్క్ పెట్టుకొని దాని మీద స్పెండ్ చేయొద్దండి. క్యారెట్ ఇట్లాంటివి చిన్న చిన్నదే హెల్తీగా తీసుకోవడం వలన మన హెల్త్కు చాలా మంచిది. మనకు 10 రూపాయలు సంపాదించుకునేదానికైతే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా అండి? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.